గత కొంతకాలంగా పార్లమెంట్లో జరుగుతున్నటువంటి చర్చను మనం చూస్తూ ఉన్నాం. ఈ దేశంలో ఒకే వ్యాపారవేత్త ఉండాలి, అది అదానీ ఉండాలి. ఈ దేశంలో మొత్తం ప్రధానమంత్రి ఉండాలి, అది మోడీ ఉండాలి. ఈ దేశంలో ఒకే పార్టీ ఉండాలి, అది బీజేపీ ఉండాలనే టార్గెట్గా బీజేపీ మరి వ్యవహరిస్తున్న తీరు మనకు అద్దం పడుతుంది. మా పార్టీ తరఫున ఎల్ఓపి లీడరు రాహుల్ గాంధీ గారు ప్రతినిత్యం ప్రజల కోసం, అట్టడుగు వర్గాల సంక్షేమం కోసం, ఈ దేశ భవిష్యత్తు, ఈ దేశ హక్కులు, ఈ దేశ అస్తిత్వం, దేశ ప్రతి ఒక్క పౌరుని యొక్క మరి డెమోక్రసీ, ఇవన్నీ కూడా రాజ్యాంగంలో ఉన్నాయి. ఇది కాపాడుకోవాలి అని అంబేద్కర్ గారిని పదే పదే గుర్తు చేస్తూ, అంబేద్కర్ రచించిన రాజ్యాంగం, దాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆనాడు నెహ్రూ గారు చట్టబద్ధత కల్పించి ఈ భారతదేశాన్ని ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి డెమోక్రటిక్ స్టేట్గా, అదేవిధంగా బ్యూటీ ఆఫ్ గ్రేట్ కాన్స్టిట్యూషన్ ఉన్నటువంటి దేశంగా ఇవాళ ఉనికిలోకి తీసుకొస్తే సహించలేక మనుధర్మ శాస్త్రాన్ని పాటించే బీజేపీ పార్టీ ఇవాళ మనుధర్మ శాస్త్రం అంటే మరి అట్టడుగు వర్గాలకు చదువు దూరం చేయబడ్డది, అంటరానితనం తీసుకురాబడ్డది, మహిళలను అణచివేసినటువంటి సంస్కృతి, వర్ణ కుల మరి అదే విధంగా జాతి విభేదాలతో పరిపాలించేది మనుధర్మ శాస్త్రం. సమానత్వం, ఆడ మగ సమానులే, బీద బిక్కి అందరు సమానులే, అసమానతకు గురవుతున్నటువంటి అట్టడుగు వర్గాలకు, కులాలకు మరి అత్యధిక ప్రాధాన్యతనిచ్చి ఈ సమాజంలో అంతరాలు లేనటువంటి మరి ప్రోగ్రెస్ని తీసుకురావడం కోసం భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి మహనీయుణ్ణి తలుస్తే ఇవాళ అమిత్ షా గారి యొక్క అహంకారము మరి పడగ విప్పి బుసగొట్టింది. దాని ఫలితమే మీరు అంబేద్కర్ అంటే మరి ఏం సాధించలేరు, కానీ దేవుని పేరు తెలిస్తే మీరు స్వర్గానికి పోతారంటారు. అది కూడా మీరు చెప్పే దేవుణ్ణే తలవాలి, మాకంటూ వేరే దేవుళ్ళు లేవు. ఈరోజు ఈ 75 సంవత్సరాల కాలంలో మాకంటూ ఉన్నటువంటి దేవుళ్ళు, మా